హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం రియల్మీ GT6 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. అందరికీ డౌట్ రావచ్చు, ఈ ఫోన్ని మళ్ళీ ఎందుకు మన ఛానల్ అప్లోడ్ చేశారని. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 9th జూలై 2024. అయితే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇండియాలో లాంచ్ అయిన మొబైల్కి అలాగే చైనాలో లాంచ్ అయిన మొబైల్స్కి అయితే చాలా చేంజెస్ వచ్చినాయి, అందుకే చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇదే ప్రైస్కి మన ఇండియాలో పెడితే మాత్రం ఎక్సలెంట్ మొబైల్ అవుతుండే, బట్ పెట్టరు. ఎందుకంటే చైనా మార్కెటింగ్ వేరు, మన ఇండియన్ మార్కెటింగ్ వేరు కాబట్టి. ఓకేనా, సో చైనాలో మాత్రం ఇంకా మనతో పోల్చుకుంటే బాగా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అక్కడ బెస్ట్ ఫోన్ని మంచి తక్కువ ప్రైస్కి తీసుకొస్తారనమాట మన ఇండియన్ మార్కెట్తో పోల్చుకుంటే చైనా మార్కెట్లో. ఓకేనా, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ OLED LTPO ప్యానల్ ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. 1.5K రిజల్యూషన్ ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే ఇది చూసుకున్నట్లయితే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 6000 ఉంటాయి. అలాగే నార్మల్గా బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 600 nits బ్రైట్నెస్ లెవెల్స్ మాత్రమే ఉంటాయి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇక్కడనే మేజర్ డిఫరెన్స్ అనమాట. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. USF 4.0 స్టోరేజ్కి సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5800 mAh బ్యాటరీ ఉంటుంది. 120 watts ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. విత్ OIS తో వస్తుంది. సోనీ IMX890 సెన్సార్తో వస్తుంది. ఇంకోటి 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Android 14 మీద వస్తుంది. రియల్మీ UI 5 మీద వస్తుంది. 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ ఉంది. బ్లూటూత్ సపోర్ట్ ఉంది. ఇక్కడ 8.43 mm థిక్నెస్ ఉంటుంది. 206.7 grams వెయిట్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ కూడా దీనికి ఉంది. ఇప్పుడు అడిషనల్ ఫీచర్స్ అన్ని ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఇంపార్టెంట్గా అయితే నేను అన్ని చెప్పాను. ఇప్పుడు దీని ప్రైస్ చూద్దాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే అక్కడ 32,100 రూపాయలు మాత్రమే పెట్టడం జరిగిందనమాట. ఈ ప్రైస్కి ఇండియాలో వస్తే మాత్రం తోప్ ఫోన్ అవుతుండే. సో అయితే పెట్టారు అంత ప్రైస్. ఓకేనా, ఈ వీడియో అందుకే చేసిన, మళ్ళీ చేయాలనేది ఏం కాదు. మన ఇండియన్ మార్కెటింగ్ ఎలా ఉంది, చైనా మార్కెటింగ్ ఎలా ఉందని మీకు కూడా తెలవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసిన. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.